బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులపై పీయూసీ భేటీ కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్ కమిటీ సమీక్ష నిర్వహించనున్నారు. అయితే అంతకుముందు 12 గంటలకు కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను కేంద్ర మేనిఫెస్టో కమిటీ సేకరించనుంది. ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులపై పీఈసీ భేటీ కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్ కమిటీ సమీక్ష నిర్వహించనున్నారు. అయితే అంతకుముందు 12 గంటలకు కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ కానుంది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను కేంద్ర మేనిఫెస్టో కమిటీ సేకరించనుంది. ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మి గారు, రేపు గాంధీ భవన్ వేదిక కీలక సమావేశాలు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మేనిఫెస్టో కమిటీ సమావేశం ఉంది. అలాగే 4 గంటలకు పీఈసీ సమావేశం ఉన్నది. రేపు ఏదైతే మధ్యాహ్నం జరిగే కేంద్ర మేనిఫెస్టో కమిటీ సమావేశానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి రానున్నారు. అలాగే సాయంత్రం జరిగే పీఈసీ సమావేశంలో ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పైన జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న నేపథ్యం ఉంది. అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల సంబంధించి అభ్యర్థుల కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి రేపు గాంధీ భవన్ కు రానున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే కేంద్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టో ఎలా ఉండాలని పైన కూడా ఇప్పటికే పరిశీలన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డేటా కూడా సేకరిస్తున్న నేపథ్యం. అలాగే ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ కేంద్రంలో ఎలాంటి మేనిఫెస్టో నిర్మాణం చేయాలని పైన కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించిన మేధావులతో కూడా ఇప్పటికే సంబంధించి డేటాను సేకరిస్తున్నారు. మేనిఫెస్టో ఎలా ఉండాలని పైన కూడా ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా రేపు తెలంగాణకు కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి రానున్న నేపథ్యం ఉంది. తెలంగాణకు సంబంధించి ఎట్లాంటి మేనిఫెస్టో ఉండాలి, దానికి సంబంధించిన పరిశీలన కావచ్చు, ఎలాంటి అంశాలు ఉండాలని పైన కూడా రేపు ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆయన విదేశీ పర్యటన ముగించుకుని రేపు తెలంగాణకు రానున్న నేపథ్యం కావచ్చు. ఆయన సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశంలో పాల్గొంటారు. దానికంటే ముందు 12 గంటలకు ఏదైతే మేనిఫెస్టో సంబంధించి భేటీ ఉంటుంది. అలాగే సాయంత్రం జరగబోయే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు పైన రేపు ప్రధానంగా ఆ సమావేశం ఉంటుంది. సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి స్థానాలకు ఎవరెవరు అభ్యర్థులు నియమిస్తే పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని పైన కూడా ప్రధానంగా రేపు సమావేశం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పైన ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే కోఆర్డినేటర్లు నియమించిన పరిస్థితి ఉంది. అయితే మంత్రులను కూడా అన్ని నియోజకవర్గాలు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులను కోఆర్డినేటర్లుగా నియమించారు. అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. అభ్యర్థుల పైన కూడా పరిశీలన జరుగుతున్న క్రమం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత అసెంబ్లీలో ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందో ఆ నియోజకవర్గాల పైన కూడా ప్రత్యేక ఫోకస్ చేసిన నేపథ్యం ఉంది. ఆ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన విధానాలు కావచ్చు, అభ్యర్థుల ఎంపిక జరిపే కసరత్తు కావచ్చు, వీటన్నిటిపైన కూడా రేపు ఆ సమావేశంలో సమాలోచనలు జరుపుతారు. దానిపైన దిశానిర్దేశం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రేపు జరిగే ఈ 2 సమావేశాలు కీలకమైన సమావేశాలు. దీంట్లో ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ కి సంబంధించి కావచ్చు, ఇతర ఉత్తర తెలంగాణకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ కొంతమేర బలహీనంగా నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఎట్లాంటి వ్యూహాలను అనుసరించాలి అభ్యర్థుల ఎంపిక కసరత్తు పైన కూడా, ఎందుకంటే టార్గెట్ 15 గా కాంగ్రెస్ పార్టీ వేసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ
ఈ లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపు దిశగా వెళ్తున్న క్రమం కనిపిస్తుంది కాబట్టి అభ్యర్థుల ఎంపిక అనేది కీలకంగా కీ రోల్ పోషించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అభ్యర్థుల ఎంపిక అంటే గత అసెంబ్లీ ఎంపిక ప్రక్రియ చూస్తే అయితే సామాజిక సమీకరణలు కావచ్చు సర్వేల ఆధారంగా గత అభ్యర్థులను గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎలా ఉండబోతుంది సామాజిక సమీకరణ దృష్ట్యా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ అభ్యర్థికి సంబంధించిన బలాబలాలు ఏంటి అక్కడ పార్టీకి సంబంధించిన పరిస్థితులు ఏంటి పార్టీ కేడర్కి సంబంధించిన పరిస్థితులు ఏంటి ఇలా ఉండేదానిపైన కూడా రేపుగా ఆ డేటా తీసుకున్న నేపథ్యం అనేది ఇప్పటికే మంత్రులు కొనసాగుతున్న ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న వారికి అక్కడ ఏదైతే బలహీనంగా ఉన్నదో అక్కడ నియోజకవర్గాల్లో ఎట్లాంటి వ్యూహాలను అనుసరించాలి అంటే అభ్యర్థులు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే లోకల్ క్యాండిడేట్ తీసుకురావాలి లేదా ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులను పెడితే ఎలా ఉంటుంది దానిపైన కూడా రేపు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ లోక్సభలో టార్గెట్ 15తో వెళ్తుంది అంటే ఇక్కడ అధిష్టానానికి సంబంధించి కూడా అంటే ఈ ఎన్నికలే ప్రధాన ఎజెండా ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం 2 దఫాలుగా అంటే 10 సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి ఉన్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి గెలిపే లక్ష్యంగా వెళ్తుంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలే కీ రోల్ పోషిస్తాయి కాబట్టి ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి మేనిఫెస్టో ఎలా ఉండదానిపైన కూడా మేనిఫెస్టో కమిటీ సమావేశం కావచ్చు ఇక్కడ అభ్యర్థులు ఎలా ఉండదానిపైన కూడా పిఈసి సమావేశం కావచ్చు ఈ 2 సమావేశాలు రేపు కీలకంగా జరగనున్నాయి లక్ష్మీనాథ్ చెప్పండి ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికలు పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికైతే ఏదైతే ఉందో దీన్ని దేని కొలమానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది ఎందుకంటే ముఖ్యంగా భారతదేశం మొత్తంలో కూడా ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది మరి ఇక్కడ ఉన్న అభ్యర్థుల్ని దేని కొలమానంగా అభ్యర్థులను తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే మనం సామాజిక సమీకరణలు కావచ్చు అభ్యర్థుల బలాబలాలు కావచ్చు అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా గతంలో ఎంత మేరకు అక్కడ ప్రజలను ప్రభావితం చేయగలిగాడు గతంలో ఆ పార్టీకి చేసిన సేవలు కావచ్చు గత ఎన్నికలకు సంబంధించి అతను ఓటు బ్యాంక్ కావచ్చు వీటన్నిటి సమీకరణ దృష్టిగా సర్వేలు చేయడం జరిగింది అంటే 2 సార్లు సర్వేలు చేయడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా రీసర్వే అంటే మూడు సార్లు సర్వేలు చేసిన తర్వాతనే అభ్యర్థుల ఎంపిక జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ లోక్సభ సంబంధించి కూడా కీలకమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ లోక్సభకు సంబంధించి కూడా అదే సామాజిక సమీకరణను తీసుకొని అక్కడ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎలా ఉంటుంది పార్టీకి సంబంధించిన బలహీనతలు ఏంటి పార్టీకి సంబంధించిన బలాలు ఏంటి అక్కడ ప్రత్యర్థ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన బలహీనతలు వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఏదైతే ప్రత్యర్థ పార్టీలకు సంబంధించిన అభ్యర్థి ఎవరు అనే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ఎంపీ అభ్యర్థి ఎవరైనా కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ అన్ని సామాజిక సమీకరణలు కావచ్చు ఆర్థిక సమీకరణ కావచ్చు అంటే బలమైన అభ్యర్థిని అక్కడ పెట్టా అంటే ఇక్కడ ఏదైతే సామాజిక సమీకరణలతో పాటుగా పార్టీ బలోపేతం చేసుకుంటూ పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తూ అక్కడ ఇప్పటి వరకు ప్రభావితం చేయగలిగిన వ్యక్తులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మరోసారి సర్వేలు చేసే అవకాశం ఉన్నది సర్వే ఆధారంగానే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉంది లక్ష్మీ. థ్యాంక్ యూ హరీష్.